రాసినటువంటి మన కిషన్జీని హనుమంతుడు ఆవేశించాడు. నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సుందరకాండ వచనంలో రాశాను. అది 10 ఏళ్ల క్రితం మాట. కానీ వారు రాసిన తర్వాత ఈ కావ్యాన్ని చదివితే ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనిపిస్తుంది. ఇది సామాజిక శాస్త్రం అని విహారీ అన్నాడు, కానీ నేను దీన్ని యోగశాస్త్రం అంటాను. నేను ఎందుకు యోగశాస్త్రం అంటానంటే, సీత జీవాత్మ అయితే రాముడు పరమాత్మ. జీవాత్మను పరమాత్మతో జోడించే శక్తి ఎవరికి ఉంటుంది? గురువుకు ఉంటుంది, ఆచార్యునికి ఉంటుంది. అతడు దూత కావచ్చు, రాయబారి కావచ్చు. కృష్ణుడే రాయబారిగా భారతంలో మనకు కనిపిస్తాడు కనుక ఇక్కడ హనుమంతుడు ఒక దూత కాదు, ఒక సద్గురువుగా నేను భావిస్తాను, ఒక యోగీశ్వరునిగా భావిస్తాను. కాబట్టి ఆత్మ పరమాత్మలను ఏకం చేసినటువంటి వాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుని చరిత్ర వారు అన్నట్టుగా, రమణాచార్య గారు చెప్పినట్టుగా, ఊరు పాడుబడిపోవచ్చు కానీ ఆ ఊరిలో ఒక ఆంజనేయ స్వామి తప్పకుండా ఉంటాడు. నాకు తెలుస్తుంది. వీర సావర్కర్ ఇంటి ముందు ఆయన ఆంజనేయుని విగ్రహం పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడంటే, నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ప్రతి హిందూ చేతిలో ఇంటి ముందు ఆంజనేయ విగ్రహం ఉన్నా లేకున్నా చేతిలో భగవద్గీత ఉండాలని. రామాయణం ఎంత గొప్పది! కట్టే కొట్టే తెచ్చే అంటాం, కానీ నాకు అనిపిస్తుంది ఒకసారి కట్టే అంటే రాముడు ధర్మానికి పట్టం కట్టాడు, కొట్టే అంటే అధర్మాన్ని పడగొట్టాడు. అంతేకాదు రాముడు తెచ్చిండు అంటే రామరాజ్యాన్ని తెచ్చిండు. రామాయణం లేకపోతే, భారతం లేకపోతే అసలు మన సంస్కృతికి అర్థమే లేదు. అటువంటి రామకథను ఆధారంగా తీసుకొని